డాక్టర్ పాండాల మహేశ్వర్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మోడల్ స్కూల్ బుధాన్ పోచంపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాను. నా వృత్తాంతం: నేను తెలుగు ఉపాధ్యాయులుగా 9, 10, 11, 12 తరగతులను బోధిస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్తుకు ఎల్లవేళ విధికృత ధర్మంగా క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన బోధన చేస్తున్నాను. విషయావగాహనతో కూడిన విజ్ఞానాన్ని పంచుతున్నాను. నాకు సహోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పాఠశాల పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేస్తూ ప్రభుత్వ విద్యలో భాగంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తున్నాను. నా ఉపాధ్యాయ వృత్తి కాలం 13 సంవత్సరాల 11 నెలల 3 రోజులు పూర్తి చేసుకున్నాను. మాది ఒక పల్లెటూరు. పేరు గౌస్కొండ, బుధాన్ పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. మాది అతి సామాన్య పేద కుటుంబం. కూలి చేసుకొని బ్రతికే మా తల్లి శ్రీమతి యాదమ్మ, శ్రీ అంజయ్య గారు 3 కొడుకులు, 2 కుమార్తెలు. నేను అందరిలో మధ్యవాడిని. నా పేరు పాండాల మహేశ్వర్. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా స్థానిక గ్రామం గోస్కొండలో 3 తరగతుల వరకు, 4-5 తరగతులు పోచంపల్లిలోని ప్రైమరీ స్కూల్లో జరిగింది. 6 నుండి 10వ తరగతి జిల్లా పరిషత్ పాఠశాల బుధాన్ పోచంపల్లిలో పూర్తి చేసుకున్నాను. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబంలో జీవించడం నా దౌర్భాగ్యం. నన్ను పై చదువులు చదివించలేదు మా నాన్నగారు. అంత ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబం మాది. చేయునది లేక స్థానిక బట్టల దుకాణంలో నెలకు 300 రూపాయల జీతంతో పని కుదిర్చాను. నా బాల్యమిత్రులు జిట్టా చంద్రమౌళి, గంజి నరసింహ, దారెడ్డి భూపాల్ రెడ్డి గారి స్నేహవాత్సల్యంతో మళ్ళీ నాలో చదవాలనే కోరిక కలిగింది. హైదరాబాద్లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో ఇంటర్ మరియు డిగ్రీ బీకామ్ పూర్తి చేశాను. ఆ డిగ్రీ చదువుతున్న కాలంలోనే అమ్మగారు కీర్తిశేషులు యాదమ్మ గారు చనిపోవడం, ఇంట్లో వంట వార్పుకు ఇబ్బంది కలగడంతో కుమారి భాగ్యావతితో పెళ్లి జరిగింది. ఆర్థికంగా వెనుకకు నెట్టివేయబడడం జరిగింది. మరో 7లో పాప పుట్టడం, మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఇవన్నీ నా పై చదువు కోరికలకు పెద్ద ఆటంకం కలిగించాయి. కానీ నాలో ఏదో ఆశ, ఉన్నత చదువులు చదవాలి, సమాజంలో గౌరవంగా బతకాలనే చిరు ఆశ నన్ను చదువు యజ్ఞం వైపు నడిపించింది. హైదరాబాద్లోని రామచంద్ర పీజీ కాలేజీలో ఎంఏ తెలుగు ప్రథమ స్థానంలో నిలిచాను. అదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఫిల్, పిహెచ్డి పట్టాలను పొందాను. యూజీసీ నుండి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు హెచ్పిటి, టీపీటీ, బిఎడ్ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయునిగా 28/12/2012లో మా పెద్ద పాప ప్రవళికతో జెడ్పిహెచ్ఎస్ బేగంపేట చేరాను. 6 నెలల తదుపరి తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో తుర్కపల్లిలో పీజీ తెలుగుగా విధుల్లో చేరాను. బదిలీలుగా 2024 సెప్టెంబర్లో తెలంగాణ మోడల్ స్కూల్ బుధాన్ పోచంపల్లిలో నేటి వరకు నా సర్వీస్ కొనసాగుతూ ఉంది. 13 సంవత్సరాల 11 నెలల 3 రోజులు. నేను అనగా 2017లో తుర్కపల్లి మండలం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2020 రోటరీ క్లబ్ భువనగిరి వారిచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2021 డిఈఓ యాదాద్రి భువనగిరి వారిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2024 అబ్దుల్ కలాం నేషనల్ ఉపాధ్యాయుడు వరంగల్ వారిచే 2024 టీచర్స్ ఎక్సలెన్సీ అవార్డు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా హైదరాబాద్లో నా ఉపాధ్యాయ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగింది. నేను బేగంపేటలో తెలుగు పండితుడిగా, పీఈటీగా విద్యార్థులకు నైతిక విలువలు, సంస్కృతి సాంప్రదాయాలు, విద్యాబుద్ధులు నేర్పేవాడిని. తెలంగాణ మోడల్ స్కూల్ తుర్కపల్లిలో పీజీటీగా 9, 10, 11, 12 తరగతులు విద్యాబోధన చేస్తూ అదనపు బాధ్యతలుగా ఫిజికల్ డైరెక్టర్గా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, చెస్, క్యారమ్ మొదలైనవి నేర్పేవాడిని. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా తుర్కపల్లి విద్యార్థులు పాల్గొన్నారు, బహుమతులను పొందారు. అదేవిధంగా పాటలు, ప్రసంగం పోటీల్లోనైనా పాల్గొని మానస బహుమతిని పొందింది. ఇలా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడమే సహపాఠ్య కార్యక్రమం, అంత్యాక్షరి, పద్యపఠన పోటీలు నిర్వహిస్తూ జిల్లా అధికారులచే బహుమతులు పొందారు మా తుర్కపల్లి విద్యార్థులు. అలానే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో తల్లిదండ్రులతో విద్యార్థులకు ఉన్న పాజిటివ్, నెగిటివ్ విషయాలను చర్చించి ఆరోగ్యదాయకమైన వాతావరణం నెలకొల్పేవారు. పేరెంట్స్ విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి కృషి చేసే మీ బోటి ఉపాధ్యాయులు ఉంటే సమాజం ఆదర్శవంతమైన విలువలతో ఆనంద నిలయంగా ఉంటుందని తమ అభిప్రాయాలను చెప్పేవారు. ఒక ఉపాధ్యాయుడిగా నేను సంపాదించుకున్న అత్యుత్తమ సంపదే ఇదే కదా. ఇంతకన్నా నాకు ఏ ఐశ్వర్యము అక్కర్లేదు.
పేరెంట్స్ ఇచ్చిన ఈ స్ఫూర్తియే నాకు శ్రీరామ రక్షగా భావించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అప్లై చేస్తున్నాను. వృత్తిపరంగా ఉన్నత ఆదర్శాలతో ముందుకెళ్తూ ప్రవృత్తిపరంగా పుస్తక పఠనం, సాహితీ సమావేశాల్లో పాల్గొనడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో సహకరించడం, యువతను పక్కదారి పట్టకుండా శారీరక వ్యాయామం చేయించడం, భక్తి ప్రపత్తులతో పండుగలు జరిపించడంలో పాల్పంచుకోవడం నా అలవాటు. ఈ నేపథ్యంలో సృజనాత్మక శైలిలో రచనలు చేసి 10 పుస్తకాలు ముద్రించడం జరిగింది. సమాజంలో ఓ కవిగా గుర్తింపు లభించింది. భక్తవత్సల యాదాది శతకం, మహేష శతకం, తేట తెలుగు శతకం, ఊరేగింత వచన సంపుటి, పంచాక్షరి గేయకావ్యం, హిందూ ధర్మనేతి ఆటవిలది పద్యకావ్యం, తెలుగు యశోభూషణం ఖండకావ్యం, శ్రీ మహేశ్వరి పద్యకావ్యం జాతీయ దృక్పథంతో రాయబడింది. తెలుగు తేజం ఎన్టీఆర్ పై పుస్తకాల్లో అవలంబిస్తున్న ఆదర్శాలు, ఆచరణీయ గుణగణాలు సంఘ సంస్కరణ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. నా ప్రగాఢ విశ్వాసం. వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా సమాజోద్ధరణమే నా లక్ష్యం. జై హింద్, జై జగత్.